నా పేరు బాలకృష్ణ సార్. నేను ఆటో తోలుతాను సార్. నా పిల్లలు అది మాకు జీవనాధారము. నేను అధిక వడ్డీలు చేసాను సార్. అది కడతాను చెప్తాను సార్. నేను కానీ అవి కట్టలేదని ఇంటికాడ నా భార్య ఒకటే ఉంటుంది సార్. పోయి దౌర్జన్యం చేస్తాను సార్. ఇంటికాడ పోయి దుర్భాష లంజాలు ఒక ఏమంటే నోటికి వచ్చిన మాటలు మాట్లాడి చంపుతాము కొడతామని పోయి నా భార్య దగ్గర కొట్టాడు సార్. నేను బస్ స్టాండ్లో ఆడుతాను సార్. ఆడికాడ నుంచి దౌర్జన్యం చేశారు సార్. ఎవరు వచ్చిన వాళ్ళ పేర్లు ఏం పేరు సార్? రామును, ఇంటికాడ పోయి నారరెడ్డి అని అతను, ఇంకా వారమొడ్డి వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఆటోలు పిక్కపోతామంటున్నారు. ఎవరు వాళ్ళు? ఈ టౌన్ సార్. వారమొడ్డి వాళ్ళది. ఉండేది భవనగర్లో ఊరు ఉన్నారు, అంబర్పేట ఊరు ఉన్నారు సార్. భవనగర్ వాళ్ళ పేర్లు ఏం పేరు? ఈశ్వరయ్య సార్. ఇంకో జలేంద్ర అనే అతను పిల్లడు. ఇంకా రామయ్య అని ఆటోలో ఫైనాన్స్ ఇస్తారు. ఆయనకి వడ్డీ ఇలా ఆయన బూట్స్తో కొడతా, అది కొడతా, ఇది కొడతా అని మాట్లాడి ఆటో పిక్కపోతాని వచ్చినారు సార్. ఆయన కానీ మొన్న రాత్రి వచ్చినారు సార్. ఎంత అప్పులు నీకు? సార్ అంతా 16 లక్షలు ఉంది సార్. అంతాను ఏం చేసిన డబ్బులు అయితే సార్ వడ్డీ సార్. ఇట్లే సార్ వడ్డీలు కట్టుకుంటా. పిల్లలు సక్కలు ఉంటే ఇంకేం ఏదో ఒకటి చేసుకుంటే చేసినా సార్. ఇట్లా వడ్డీలు తెచ్చేది, వాటి తెచ్చి ఏది కట్టేది ఇట్లా చేసినా సార్ అని నేను. ఎంత వడ్డీలు? ఎంత వడ్డీ సార్? 5 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు సార్ అని నేను. 6 వారం వడ్డీలు ఉన్నాయి, నెల వడ్డీలు ఉన్నాయి సార్. నా సమస్య పరిష్కారం సార్ దగ్గర సార్ నన్నే తిట్టినారు సార్. ఇప్పుడే సార్. సార్ దగ్గర పోయినా? స్పందనలోకి పోయినా సార్. స్పందనలో ఇదే కదా? అవును సార్. ఏమన్నారు మళ్ళీ? 3 బుగ్రాంధ స్టేషన్ కూడా అని చెప్పినాడు సార్. మళ్ళీ నువ్వేం చేసుకున్నావు సార్? ఏం చేసుకున్నావు? ఇంకా నీ ఇంటికి పోతే నా పరిస్థితి అదే సార్. ఇంటికి పోయినా నేను కొడతాము చంపుతామంటే ఇంకా ఆడో వాళ్ళ చేతిలో తెచ్చాకంటే ఈడన్నా న్యాయం జరుగుతుందని పని చేసుకున్నా సార్. ఎవరు ఇచ్చినారు పెట్రోల్? ఎక్కడి నుంచి తెచ్చినావు? తెచ్చుకున్నా సార్. నేను ఎక్కడి నుండి సార్? ఎక్కడి నుండి తెచ్చుకున్నావు పెట్రోల్? ఎక్కడ